హాయ్ హలో వెల్కమ్ టు ఆనందిత ఫ్యాషన్ వ్లాగ్స్. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దామా. జస్ట్ నేను ఈరోజు సండే అనమాట. వెజిటబుల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ఇంట్లో. సో నేనేం చేస్తానంటే ఈరోజు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా. ఈ ఫ్రైడ్ రైస్కి నేను చేసేటువంటి విధానానికి నేను తీసుకునేటువంటి ఐటమ్స్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఈరోజు చేస్తుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ అనొచ్చు, ఎగ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనొచ్చు. సో నేను కొంచెం వెజిటబుల్స్ కూడా వాడుతున్నాను. ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నాను అండ్ క్యారెట్, ఆనియన్, క్యాబేజ్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ కొంచెం ఉన్నాయి ఇంట్లో, అవి కూడా వేసేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి ఒక 4 స్లైసెస్ చేసి వేస్తున్నాము. సో ఒకవేళ స్పైసీ ఎక్కువ ఉంటే అవి మన పంటి కింద పడి నలగకుండా ఉండడానికి జస్ట్ ఒక స్లైస్ లాగా చేసేసుకుంటే ఏరి పక్కన పెట్టేసుకోవచ్చు. కొంచెం కలర్ కోసం నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడతాను. దీనికి రెస్టారెంట్ స్టైల్లో కొంచెం స్ట్రీట్ ఫుడ్ స్టైల్, ఐ మీన్ స్ట్రీట్ సైడ్ ఉండే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది కదా మనకి. మనం ఎంత రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ టేస్ట్ అంత నచ్చదు, మన నాలుగుకి రుచించదు, స్పైసీగా ఉండదు. సో దానికోసం నేను మెయిన్గా వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆ ఫ్లేవర్ రావడం కోసం ఇది నూడిల్స్ మసాలా. నూడిల్స్ మసాలా వచ్చేసి ఇది మమతా నూడిల్స్ మసాలా అని చెప్పేసి మనకి డిమార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది బయట. ఇందులోనే మనకి సోయా సాస్ కూడా వస్తుంది చిన్న చిన్న షాచెట్స్లో. కాకపోతే నా దగ్గర ఇంట్లో కూడా స్టోరేజ్ ఉంటుంది ఎప్పుడు. సో నేను వచ్చేసి ఇది డార్క్ సోయా సాస్ అని చెప్పేసి చింగ్స్ సీక్రెట్ అని బ్రాండ్ది నేను యూస్ చేస్తాను. ఇది మనం స్పిగెటీ ఉంటుంది కదా, నూడిల్స్, ప్లెయిన్ నూడిల్స్ మనకు బయట దొరుకుతూ ఉంటాయి. ఆ నూడిల్స్లోకి కూడా వాడుకోవచ్చు. సేమ్ మసాలా యూస్ చేసుకోవచ్చు నూడిల్స్లో కూడా. సో ఈ 2 యాడ్ చేయడం వల్ల మనకి స్ట్రీట్లో దొరికేటువంటి ఫ్రైడ్ రైస్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లేవర్ మనకు వస్తుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ఇది ఎలా తయారు చేయాలో. సో ఇంకొకటి ఏంటంటే నేను ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఎప్పుడైనా ఈ తవాలో చేస్తాను. ఇది ఐరన్ తవా. ఇది ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇంకొక విషయం తెలుసుకుందాం. నేను వచ్చేసి ఇది ఐరన్ తవా అనమాట. ఐరన్ పాన్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా ఐరన్వి. మన ఓల్డ్ డేస్లో బాగా చేసేవాళ్ళు ఐరన్ వాటిల్లో కళాయిల్లో వాటిల్లో. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ నడుస్తుంది. సో ఇది ఐరన్ కళాయి. నాన్ స్టిక్కి వాడడానికి బదులుగా ఇది వాడుకుంటే మనకి హెల్త్ ఉంటుంది. సో నాన్ స్టిక్ వాడడం వల్ల కెమికల్స్ అవి ఫుడ్లో కలుస్తాయి అంటుంటారు కదా. సో అందుకని ఐరన్ది యూజ్ చేసుకోండి. బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐరన్ దానిలో. మనకి ఐరన్ దానికి నాన్ స్టిక్ దానికి మీరు కంపేర్ చేసి చూడండి. అది కర్రీ అయినా ఏదైనా సరే టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది డెఫినెట్గా. సో ఈ ఐరన్ తవా నేను రీసెంట్గా పర్చేస్ చేసిన షాపింగ్లో ఇది ఒకటి అనమాట. ఇంకా వీటితో పాటుగా నేను కొన్ని తీసుకున్నాను, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూపించి తర్వాత వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఇది గుంట పునుగులది. నా దగ్గర ఇంతకుముందు నాన్ స్టిక్ది ఉండేదన్నమాట. బట్ అది దాని లైఫ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఐరన్ది తీసుకున్నాను. ఇది రీసెంట్గా నేను మార్కెట్లో తీసుకున్నాను. ఇది 200 అలా పడింది అనమాట. మొత్తం 9 వస్తాయి గుంట పునుగులు వేసుకోవడానికి. దీంతో గుంట పునుగులే కాదు ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో అవి నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇవి ఫస్ట్ టైం కొన్నప్పుడు ఇదొకటి. ఇది ఐరన్ బాండీ అనమాట. ఫ్రైలు మనకి చికెన్ ఫ్రై కానీ ఇంకా ఏవైనా ఫ్రైలు మంచి టేస్ట్తో వస్తాయి ఇందులో చేసుకుంటే. ఇవి ఫస్ట్ పర్చేస్ చేసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్గా వాడొద్దండి. ఇవి మనం పర్చేస్ చేసుకున్న తర్వాత నాకు షాప్ అతని దగ్గర నేను ప్రికాషన్స్ అడిగాను, ఎట్లా వాడుకోవాలి ఏంటి, యూసేజ్ డైరెక్ట్గా వాడొచ్చా అని. తను ఏం చెప్పారంటే ఫస్ట్ తీసుకెళ్ళి ఐరన్ ఏవైతే పర్చేస్ చేసుకున్నారో వాటికి ఆయిల్ రాసి పెట్టుకోండి. నైట్ ఆయిల్ రాసి పెట్టుకొని నార్మల్ మనకి కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా నార్మల్ వంట ఆయిల్ కానీ ఏదైనా వీటికి పులిమేసుకోవాలన్నమాట. మొత్తం హోల్స్లో ఇదంతా పూసేసుకోవాలి. దీనికి కూడా మొత్తం పూసేసుకొని తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే వీటిలో మనం రైస్ కడిగిన వాటర్ ఉంటుంది కదా,
ఆ వాటర్ని డైరెక్ట్గా దీనిలోను వీటి హోల్స్లో పోసేసి కొంచెం మరిగే వరకు హీట్ చేసుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టేసి. అలా వేడి చేసినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి ఏదైనా పైన పూత కానీ కెమికల్ ఏదైనా ఉంటే మాత్రం వాటితో కొట్టుకొచ్చేస్తుంది అనమాట, వాటర్తో వెళ్ళిపోతుంది. సో తర్వాత నుంచి నార్మల్గా ఒకసారి వాష్ చేసుకొని వాడుకుంటే హెల్దీ అనమాట మనకి. సో నేను ఇవి రీసెంట్గా పర్చేస్ చేశాను. ఐరన్వి ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది కదా ట్రెండ్. సో మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే, మీరు పర్చేస్ చేసుకునే ఐడియా ఉంటే ఈ ప్రికాషన్స్ యూజ్ చేసి తర్వాత నుంచి వాడండి. అండ్ ప్యాన్స్ కూడా, మనకి దోశలు వేసే ప్యాన్ కూడా ఒకటి పర్చేస్ చేశాను. అది వాషింగ్లో ఉంది యాక్చువల్గా. దానికి కూడా మనం అదే విధంగా కొంచెం రఫ్ సాల్ట్ ఉంటుంది కదా, ఏమంటారు, మన గళ్ళుప్పుని వేసి కొంచెం పామేసి తర్వాత ఆయిల్ రాసి దానికి కూడా సేమ్ బియ్యం వాటర్ కొంచెం వేసేసి మరగనేస్తే అది కూడా తర్వాత నుంచి దోశలు నీట్గా వస్తాయి అన్నమాట మనకి. సో ఇంకెందుకు, నెక్స్ట్ మనం ఏదైతే చేద్దాం అనుకున్నామో ఫ్రైడ్ రైస్, అది ప్రిపరేషన్ చేసేద్దామా. ఇంకా ఈ బాండీలో ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాము. నేను స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ తీసుకున్నాను. ఇది ఇలా గుంట కళాయిలో వాడుకునేటప్పుడు ఇది న్యూ లెర్నర్స్కి బాగా యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోవద్దు. సో తర్వాత కొంచెం ఆయిల్ తగినంత తీసుకోండి. ఇది గుంట తవ్వ అవ్వడం వల్ల మనకి ఆయిల్ కొంచెంగానే అనిపిస్తుంది, బట్ చూసుకొని వేసుకోండి ప్రాపర్గా. ఆయిల్ ఎక్కువైతే టేస్ట్ బాగుంటుంది, బట్ కానీ తీసుకోవాల్సినంత తీసుకోవడం మంచిది కదా బాడీకి. సో నెక్స్ట్ వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనికి మనం ఎగ్స్ 2 బీట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకుందాం. ఫస్ట్ వెజిటబుల్స్ వేసుకోవద్దు. ఫస్ట్ మనం ఎగ్ వేసేసుకుంటే డైరెక్ట్గా ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటబుల్స్ వేసుకొని కొద్దిసేపు అవి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎగ్ బీట్ చేసి వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. మనం రెస్టారెంట్స్లో అంటే రోడ్ సైడ్, స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, వాళ్ళు ఇట్లా పట్టుకొని పాన్ దీన్ని తిప్పుకుంటూ ఎగరేసి చేస్తూ ఉంటారు. ఆ స్టైల్ చూస్తుంటేనే భలే అనిపిస్తుంది మనకి వెరైటీగా. బట్ అంత స్టైల్ ఏమీ అవసరం లేదు, నార్మల్గానే మనం చేసుకోవచ్చు. సో ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. చేసుకున్న తర్వాత దీనికి వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్నాము. మనం ఒకవేళ హైలో పెట్టుకుంటే కనుక మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి, మాడకుండా ఉంటుంది, ప్రాపర్గా కలవేసుకుంటూ ఉంటుంది. సో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనికి వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను. వెజిటబుల్స్ యాడ్ చేసేసాను. ఈ వెజిటబుల్స్ని ప్రాపర్గా కలయబెట్టుకుంటూ మనం మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల మనం ఇది చూద్దాము. యాక్చువల్గా మనం ఐరన్వి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తిక్కున్నవే సెలెక్ట్ చేసుకోవాలి. పలుచగా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే అది మనకి ఊరికే అడుగంటిపోతాయి అన్నమాట. ఏవైనా మనం కుకింగ్ చేసేటప్పుడు ఊరికే మాడిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా దోశ కానీ అది కూడా వేసుకోవచ్చు కదా, ఇట్లాంటి తవల్లో వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అది కుక్ అవ్వకుండా లోపల ఊరికే మాడిపోతుంది, అడుగున కలర్ మారిపోతూ ఉంటుంది వంట ఏదైనా. సో మనం ఇట్లా ఎక్కువ వెయిట్ ఉన్నది తిక్కున్నది తీసుకుంటే ఏమవుతుందంటే మనకి మంచిగా బాండి వేడికి చక్కగా ఫ్రై కానీ అది ఏదైనా గుంట పునుగులు కానీ ఏవైనా కానీ మనకి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. చాలా వేడికి ఉడికిపోయి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఐటమ్స్ అనేది, ఏవైనా మనం చేసుకునేవి ఐరన్ వాటిలో. సో మీరు కొనుక్కునేటప్పుడు మీరు చూసి కొంచెం మందం ఉన్నాయే తీసుకోండి. ఇది నేను మీకు జస్ట్ ఒక చిన్న టిప్ లాగా చెప్తున్నాను. ఇంకా మిగతా అది ఫ్రై అవుతూ ఉంటుంది కదా వెజిటబుల్స్, ఈ లోపల నేను ఇంకా తిప్పుతూ ఉంటాను. చక్కగా ఫ్రై అవుతూ ఉంది వెజిటబుల్స్. మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. చక్కగా మనకి ఒక రెడ్డిష్ కలర్ వస్తుంది, అబ్జర్వ్ చేశారండి.
ఇలా రెడ్డిష్ కలర్లో వస్తుంది. చక్కగా అలా ఫ్రై అవుతుంది అనమాట. మనకి ఫ్రైడ్ రైస్లు కానీ కర్రీస్ కానీ ఏమన్నా ఫ్రై చేసుకునేటప్పుడు మనకి కొంచెం ఆ కలర్ షేడ్ వస్తే ఫుడ్ ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది అది చికెన్ కానీ ఏదైనా. సో అందుకే మనం ఎక్కువ థిక్నెస్ ఉన్నాయి తీసుకుంటే ఐరన్ని చూస్ చేసుకునేటప్పుడు పర్చేస్ చేసుకునేటప్పుడు థిక్నెస్ ఎక్కువ ఉన్నాయి చూసుకొనుకుంటే మనకి అది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట కుకింగ్ చేసుకునేటప్పుడు. ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. అయిన తర్వాత రైస్ ఆల్రెడీ రెడీగా ఉంది కుక్ అయ్యి. సో ఈ రైస్ని మనం దానికి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ ప్రాపర్గా కుక్ అయిన తర్వాత దానికన్నా ముందు మనం రైస్ని యాడ్ చేయడానికి ముందు చేయాల్సిన పని ఏంటంటే దీనికి చెప్పాను కదా సోయా సాస్ ఏదైతే ఉందో అది అండ్ నూడిల్స్ మసాలా అప్పుడే వేసేసుకోవాలి. కొంచెం కలర్ కోసం మనం రెడ్ చిల్లీ పౌడరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా ట్రై చేయొచ్చు రెసిపీ. మనకి వెజిటబుల్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు నేను దీనికి సోయా సాస్ అండ్ నూడిల్స్ మసాలా కొంచెం పసుపు అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. సోయా సాస్ చాలా కొంచెం చాలండి. అది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి ఫ్లేవర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది, ఒక రకమైన చేదు వస్తుంది. సో చాలా తక్కువ, హాఫ్ స్పూన్ సరిపోతుంది మనకి ఒక ముగ్గురికి ప్రిపేర్ చేసుకునేటప్పుడు. అది హాఫ్ స్పూన్ వేసేసుకుని సోయా సాస్ అండ్ నూడిల్స్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఉప్పు, కారం, పసుపు అండ్ సోయా సాస్ వేసేసాను. దీంతో పాటుగా నూడిల్స్ మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. మనం సుమారు చూసి వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఒక టేబుల్ స్పూన్ సుమారుగా వేస్తున్నాను. ఇది కొంచెం మసాలా పౌడర్ ఎక్కువైనా మనకంత ప్రాబ్లం ఏం కాదు, ఫ్లేవర్ బాగానే ఉంటుంది. సో ఇంకా ఇది ప్రాపర్గా కలయి పెట్టేసుకొని ఒక 2 minutes అలా ఉంచేసి తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి. స్ట్రీట్ సైడ్ ఎలా అయితే చేస్తారో ఆలుకే కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇదే స్టఫ్ని రైస్ యాడ్ చేసుకోకుండా చక్కగా మనం శాండ్విచ్లో కానీ, శాండ్విచ్ అంటే 2 బ్రెడ్స్ మధ్యలో చక్కగా స్టఫ్ చేసుకొని తినొచ్చు, లేదా దీన్ని చపాతీలో రోల్ చేసుకొని తినొచ్చు. ఇంకా వచ్చేసి మనం సమోసా చేసుకుంటాం కదా, సమోసాలకు కూడా ఈ స్టఫ్ చాలా బాగుంటుంది. సో డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. ఈ రైస్ యాడ్ చేసుకొని చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అవుతుంది. రైస్ యాడ్ చేసుకోకుండా చపాతీలో ఫోల్డ్ చేసుకొని తింటే మనకి చక్కగా వెజ్ ఫ్రాంకీ అవుతుంది. అండ్ ఇంకా అలాగే మనం ఇంకా దీనికి సమోసాలు కూడా మధ్యలో దానిలో స్టఫ్ చేసుకొని మనం వేసుకుంటే చక్కగా ఎగ్ సమోసా అయిపోతుంది అనమాట. మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు మనం ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోకుండా జస్ట్ ఎగ్, ఆనియన్, క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ వీటి వరకు వేసుకొని చక్కగా దానిలో రైస్ యాడ్ చేసుకొని తిన్నా మంచి ఫ్లేవర్ వస్తుంది. బట్ కాకపోతే తినేదేదో కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తింటే హెల్త్కి మంచిది కదా. సో వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట. మనం డిఫరెంట్ స్టైల్స్లో యూస్ చేసుకోవచ్చు ఈ స్టఫ్ని. సో దీనికి ఇంకా ఇప్పుడు ఆలస్యం చేయకుండా రైస్ యాడ్ చేసేద్దాం. ఒక రైస్ యాడ్ చేసుకొని దాన్ని ప్రాపర్గా కలబెట్టుకుంటే ఒక 5 minutes ఉంచేసుకొని దింపేసుకొని తినేసేయడమే అనమాట. సాస్ ఉంటుంది కదా మనకి, టమాటా కచప్ కానీ టమాటా సాస్ కానీ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని తినొచ్చు. మళ్ళీ మనకి ఫైనల్గా వచ్చినటువంటి ప్రోడక్ట్కి కావాలంటే కొంచెం ఆనియన్ స్ప్రింకిల్ చేసుకొని చక్కగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, రైస్ యాడ్ చేసేస్తున్నాను. సో రైస్ యాడ్ చేసేసాను. ఇంకా దీన్ని ప్రాపర్గా కలబెట్టేస్తాను. సో ఎమ్మీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా సర్వ్ చేసుకొని తినేసేది. దీనిలో కొంచెం కొత్తిమీర కొంచెం కలుచుకోవచ్చు. అండ్ కావాలంటే సాస్తో మంచిగా చేసుకుంటూ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా మేము తినేస్తాము. నేను వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. మీరు ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.